ఆశీర్వదించి వర్ధిల్లు చేసి మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించేందుకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు మల్లమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూడికగా మనము కూడుకొట్టడానికి ప్రభు వారు సాయం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం నిమిత్తం బ్రదర్ సోల్మన్ రాజు గారు ఇన్వైట్ చేసిన కారణం చేత మరి నేను మీ మధ్యకు రావడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతం నుండి మార్నింగ్ నేను 3 గంటలకు లేచినాను. 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూటీలో ఉన్నా. మరి ఈ కార్యక్రమం నిమిత్తము మీ అందరి మధ్యలో ఈ విధంగా పాల్గొనడానికి ప్రభు వారు సాయం చేస్తున్నారు. మంచిది. మరి తడవ చీకటి టైం ఎంత అండి? 12:45. 1:15 నేను ముగించేస్తాను. ఆ తర్వాత కార్యక్రమాన్ని సల్మాన్ బ్రదర్ గారికి అప్పచెప్తాను. కాలాతీతం అయిపోయింది. చెప్పే ఈ వాక్య సందేశాన్ని కూడా కుదించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక అందరూ తిరగద్దు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు చూడండి, మనము ఎక్కడ కొడుకున్నా ఆ ప్రదేశంలో అది చర్చ్ అయినా, అంటే 4 గోడలు కట్టి మరి గోపురంలాగా చేసి కట్టబడిన మందిరమైనా గృహమైనా, అది ఓపెన్ ప్లేస్ అయినా, అది మార్గమధ్యమైనా, ఇప్పుడు మనం రోడ్లోనే ఉన్నాం. ఎక్కడ మనం కూడుకున్నా కూడా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండాలి. ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి లేకుండా మనం ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా దానివల్ల ఎట్టి ప్రయోజనం జరగదు. అదే విషయాన్ని మోషే భక్తుడు ఐగుప్తు దేశంలో నుండి వారు ఇశ్రాయేల్ దేశం లేక కనాను దేశాన్ని ప్రయాణం వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో అదే విషయాన్ని మోషే భక్తుడు అడుగుతాడు. మీరు నాతో రాని ఎడల మేము వెళ్ళాం అంటాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాం? కనాను దేశం వెళ్ళాము. ఎందుకు? ఆయన ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? వారి మధ్యలో పాపాలు, వారిలో అపరాధ భావాలు అంటే దొరికిన కారణం చేత మరి వాటన్నిటిని బట్టి దేవుడు కోపగించిన వాడై, నేను మీతో రాను, మీకు ఆ మేఘస్తంభం అగ్నిస్తంభం ఉన్నాయి కదా, అవి 2 నడిపిస్తే మీరు వెళ్ళండి అంటే ఆ మోషే ఒప్పుకోడు. లేదు నువ్వు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే మేము ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా ఏమి అంటారు. సో ఆ దేవుడు లేకుండా దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిని మనము కలిగి ఉండకుండా మనం ఏ కార్యక్రమం చేసినా, ఎంత గ్రాండ్గా జరిగింది అనుకున్నా అదంతా వృధా ప్రయాసం అవుతుంది. మనము దేవుని మధ్యలో ఉన్నామని మనం గ్రహించుకొని భయముతో భక్తితో ఈ కార్యక్రమాన్ని మనం జరిగించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఒక వాక్యం చదువుకుందాం. త్వరగా నేను చెప్పి ముగించి ప్రయత్నం చేస్తాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది పుస్తకం. యోబు అనే పుస్తకము పాత నిబంధనలో ఉంటుంది. 14వ అధ్యాయం అందరు చూడండి అమ్మా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. నేను చెప్పే వాకి మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. మీరు బైబిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఉన్న వాళ్ళందరూ చూసే ప్రయత్నం చేయండి. 14:10. అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరుల ప్రాణము ప్రాణం విడిచిన తరువాత వారేమైపోవుదురు అని ప్రశ్న. నరులు ప్రాణం విడిచిన తరువాత వాళ్ళు ఏమైపోతారు? ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరికి తెలియదు. ఏమైపోతారంటే ఎటు పోతారో గాలి కలిసిపోతున్నారనే భావనలో ఉంటారు. దానికి సరి అయిన అర్థం చాలామందికి తెలియదు. ఏమైందా అంటే ఆయన చనిపోయాడండి. సమ్వేర్ హీ గాన్. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళాడు చెప్పడం. మీరు చెప్తారా ధైర్యంగా?
ఈ మనిషి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడు మీకు తెలుసా? తెలియదు. అదే విషయాన్ని యోబు ప్రత్యుత్తరంగా చెప్తున్నాడు. ఆ మాటకు వస్తే ఇదే 14 మొదటి వచనం కూడా మాట రాసి ఉంటే చూడండి. మొదటి వచనం 14 మొదటి వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై కించి దాయుష్ గలవాడై అని ఉంది అక్కడ. అంటే అల్పాయుష్. స్త్రీ కనిన నరుడు ఎలాంటి వాడంటే కొద్ది దినముల వాడు. మనం ఎగిసిపడటానికి అవసరం లేదు, అతిశయపడే అవసరం లేదు. గర్వంతోనూ ఈ అన్ని విషయాలకు మనం చాలా నిమిత్త మాత్రము అని మనం గ్రహించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఇది ప్రశ్న. ఈ ప్రశ్న అంతా ఏంటంటే యోబు అని ఆయన మనకందరికీ తెలుసు. ఆయన శ్రమలు పొందిన మహాశ్రమలు పొందుకునే వ్యక్తి అని. ఆయనకి ముగ్గురు స్నేహితులకు యోబుకు మధ్యలో జరిగిన సంభాషణలకు ప్రశ్నలకు సమాధానాలు ఇట్లా చెప్పుకుంటూ 41 అధ్యాయాలు అనుకుంటా. ఎన్ని అధ్యాయాలు? 42 అధ్యాయాలు. అయ్యే మాటలు ఏం లేవు. వీళ్ళు అడుగుతుంటే ఒక ఆయన వచ్చి మళ్ళీ ప్రశ్న ఎత్తే మళ్ళీ ఈయన సమాధానం అట్లా ముగ్గురు ప్రశ్నలు మధ్యలో ఇంకొక ఆయన, ఆ తర్వాత వాటన్నిటికీ యోబు సమాధానం చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక్కడ వారి డిస్కషన్లో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు యోబు భక్తుడికి మాట్లాడుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. ఏంటా ప్రశ్న అంటే, మరణమైన తర్వాత నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోవుదురు? మీరు చెప్తారు ఏముందయ్యా భూస్థాపన చేసి వచ్చినాం, ఆయన ఎడిపోతాడో మనకు తెలియదు. సరే మనం కిందకు వచ్చి 2 మాటలు చూద్దాం. 14వ వచనం చూడండి. 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఈ ప్రశ్న ఇది రెండో ప్రశ్న. మరణమైన తర్వాత మొదటి ప్రశ్న ఎట్టుపోతారు వాళ్ళు, యాడికి పోతారు, ఏమైపోతారు అనేది మొదటి ప్రశ్న అయితే, రెండో ప్రశ్న మరణమైన తరువాత నరులు బ్రతుకుతారా అనేది రెండో ప్రశ్న. బ్రతుకుతారు? మీరు చెప్పండి, బ్రతుకుతారు బ్రతకరా? బ్రతుకుతారా బ్రతకరు? ఇక్కడ ప్రశ్న చేస్తున్నాడు యోబు గారు. మీరైతే ఏం చెప్తారు? ఇక్కడ యోబు గారు చెప్తున్నాడు, స్త్రీ కనిన నరుడు అర్ధాయుష్ లేకపోతే కొద్ది దినములు కలిగిన వాడని. అర్ధాయుష్ కూడా చాలా తక్కువ, వెరీ లిటిల్ ఏజ్ అన్నట్టు. సో అసలు ఆయన చనిపోయిన మనిషి ఎటుపోతున్నాడు, ఆ చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతుకుతాడా? వీటికి ప్రశ్న వేస్తున్నాడు, సమాధానం చెప్పాలని. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మల్లమ్మ గారు, ఇంటి పేరు ఏంటమ్మా? జన్ను మల్లమ్మ గారు ఎటుపోయారు? ఏమైపోయారు? లేరు కదా. ఆమె ఎటుపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆమె ఫ్యూచర్ ఏంటి అనగా, ఇప్పుడు ఆమె చనిపోయిందని మనం అందరూ చెప్తాం. చనిపోయింది అంటే సమ్వేర్ షీ గాన్, ఆమె ఎక్కడికో వెళ్ళింది. అదే బైబిల్ ఏం చెప్తుందో నేను మీకు చెప్తున్నాను. బైబిల్లో ప్రశ్న వేసి దీనికి సమాధానం కూడా ఇదే గ్రంథం చెప్తుంది. మనం గ్రహించుకోవాల్సిన మాట ఏందయ్యా అంటే, మనుషులందరూ చనిపోతున్నారని తెలుసు, ఆ తర్వాత ఏమైతే ఎవరికి తెలియదు. అదే విషయం నేను మీ ముందు ఉంచబోతున్నాను. శ్రద్ధగా మరి కొన్ని నిమిషాలు మీరు వినగలిగినట్లయితే మీరు ఇతరులను కూడా ఆదరించగలిగిన వారు, ధైర్యపరచగలిగిన వారు, బలపరచగలిగిన వారుగా మీరు నిలబడగలుగుతారు. మీకు మీరు ధైర్యం తెచ్చుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి, దానికి ఆన్సర్, ఈయన 2 ప్రశ్నలకి ఆన్సర్ చెప్పే ముందు అసలు మరణం అంటే ఏంటో 2 మాటలు చెప్తాను. మరణం అంటే ఎంతమందికి భయం? 100కి 100% అందరూ భయపడేవాళ్ళే. అర్థమవుతుందా? ఆరోగ్యంగా ఉన్నంతవరకు నాంతటోళ్ళు లేడు అంటారు. ఏదైనా గుండె నీకు హాల్ట్ ప్రాబ్లం ఉందయ్యా, గుండెలకి ఓళ్ళు పడింది, లేకపోతే గుండె వీక్ ఉంది, నీకు ఇచ్చేయాలి అన్నారనుకోండి, మనిషి ఆటోమేటిక్గా డీలా అయిపోతాడు. గమనించాలి, మరణం అనేది డెఫినేషన్ చెప్తే వినండి. నిర్వచనం
మనిషిలో 3 భాగాలు ఉంటాయి ముఖ్యమైనవి. ఒకటి ప్రాణం, 2 దేహం, 3 ఆత్మ. ప్రాణాత్మ దేహం అన్నారు. ప్రాణము, ఆత్మ, దేహం. ఈ దేహము చలించాలి, పని చేయాలి, అది కదలాలి, మాట్లాడాలి, వర్క్ చేయాలి. అవన్నీ జరగాలి అంటే దాన్ని వెనకాల ఉండి నడిపించేది ఆత్మనే. ఇప్పుడు చూడండి, నశించిపోయే ఆత్మ అంటారు కానీ నశించిపోయే దేహం అంటారు బైబిల్లో. ఆత్మలో రక్షించబడాలి అంటారు. ఆత్మ అంటే మనిషి పై రూపము కాదు. ఈ పై రూపము మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరము మట్టిలో మన్నుకు మన్నైపోతుంది. ఆ మనిషిలో ఉన్న దేవుడు పెట్టిన ఆత్మ, ఆ ఆత్మ మనుషుని యొక్క దేహములో నుంచి వేరైపోవటమే మరణం. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం కాలేదు? అన్న చెప్పు, నువ్వు నాన్న చెప్పడు. అర్థం కాలేదని చెప్తే నేను చెప్తా సమాధానం. మళ్ళా సింపుల్ అండి, ఏమి కష్టమేం లేదు, భయపడద్దు. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, కుయ్యో మరో అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఒకటి దీర్ఘ వ్యాధులు ఉంటాయి, షుగరు, బీపీనో, ఇంకేదోనో, కాలు నొప్పి, కడుపు నొప్పి. నేను చాలామంది ప్రార్థన చేస్తే, ఈవెన్ నేను మహారాష్ట్ర అయ్యగారు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు లాతూర్ అనే ప్రాంతంలో వారు హిందీ మరాఠీ ప్రజల మధ్యలో వాళ్ళకి చెప్తుంటే ఒక ఆమె ముసలాళ్ళు ఎక్కువ వచ్చారు ప్రార్థన చేసుకుంటే. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఆ మోకాలయ్యా అస్సలు నడవలెత్తలేదయ్యా అటు. అలాగే చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ అంత ఏది వచ్చినా కానీ వాళ్ళకున్న కోరికలు ఉంటాయి. ఆ వస్తువుల మీద కానీ, లేకపోతే స్థలాల మీద కానీ, పొలాల మీద కానీ, ఇంటి మీద కానీ వాళ్ళ ప్రేమ అట్టగే ఉంటుంది. ఇంకేముందయ్యా నా కాలం అన్నట్టుగా ఉండరు వాళ్ళు, అట్టే గట్టిగానే ఉంటారు. నేనేమంటున్నానంటే, మరణము అంటే సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఆత్మ దేహమును విడిచి వెళ్ళిపోవటమే మరణం. అప్పుడు ఈ దేహం ఆటోమేటిక్గా వర్క్ చేయటం ఆగిపోతుంది. కళ్ళు మూతపడతాయి, నోరు మూతపడుతుంది. అందుకే పాట ఉంది కదా, కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఆత్మ ఎప్పుడైతే ఈ దేహం నుంచి వెళ్ళిపోతుందో ఇక ఈ బాడీ పనిచేయదు, డెడ్ అంటారు దాన్ని. అందుకే ఇక డెడ్, అన్నీ ఏం వర్క్ చేయదు. సో అది సింపుల్గా. ఇంకో మాట కూడా చెప్తాం మీకు. ఇంకా మన దేవుణ్ణి నమ్మిన అనే సృష్టికర్త అయిన దేవుని నమ్మిన ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏమనుందంటే, మనము భూమిని విడిచి పరలోకానికి ఎంటర్ కావడమే మరణం. అంటే పరలోకానికి ఎంటరే మరణము. అంటే దానికి పరలోకానికి మనం వెళ్ళే దానికి నాంది ప్రస్తావన అంటారు. అంటే ప్రారంభం. అప్పుడు దాకా మనం భూమి మీద ఉన్నాము. ఎప్పుడైతే మరణం అనేది సంభవిస్తుందో మనం పరలోకానికి వెళ్తాం. అంటే ప్రభువు నమ్మిన వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది అందరూ వెళ్తారు కదా. నేను పరలోకం అన్న వాడినా కదా. ఈ పరలోకం అన్న వెళ్తారు, లేకపోతే నరకానికి అన్న వెళ్తారు. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖాయం జరుగుతుంది. మనము భూమిని విడిచి పరలోకానికి వెళ్ళే ప్రయాణ ఆరంభమే మరణం. మరణం కాకుండా పైనకి వెళ్ళటానికి ఏం లేదు. మరి వాళ్ళు వెళ్ళారు కదా, ఇద్దరు వెళ్ళిపోయారు కదా, డైరెక్ట్గా చావు లేకుండా వెళ్ళిపోయారు కదా, ఏదైనా అంటారేమో. అది దేవుని ఆత్మ కార్యం. అది దేవుడు జరిగిస్తేనే జరుగుతుంది, కానీ అది సాధారణమైన కార్యం కాదు, అది అసాధారణమైన కార్యం. మీకు తెలుసు, హనోకు, ఏలియాలు వారు అలాగనే వెళ్ళిపోయారు ఈ మధ్యాహ్న కాల సమయంలో. కనుక మరణం అంటే ఎవరికైనా భయం ఉంటే ఇప్పుడే నిర్ణయం చేసుకోవాలి. సింపుల్గా మనం వేరొక దేశమునకు, పరదేశం అంటారు యాక్చువల్గా దాన్ని, అది పరదేశం. ఇది భూలోకం. భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్తున్నామనే అది మాత్రమే మన ధ్యాసలో ఉంచుకోవాలి. అప్పుడు మరణం గురించి మనకి ఏ బెంగ, ఏ భయము ఉండదు. ఇప్పుడు ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి కదా, ఈ 2 ప్రశ్నలకి సమాధానం
మీకు నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం చదవండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు. అది కాదుగా మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే చావు, మళ్ళీ మరణము, జీవము, తిరిగి జన్మే అంటే మరలా బ్రతకటం గురించిన సంభాషణ మాటలే మనమందరం వినబోతున్నాం. దీనిని కనుక అవగాహన కలిగి ఉంటే వారు దేని మీద ఆశ పెట్టుకోరు, దేవుని మీద మాత్రమే ఆశ పెట్టుకుంటారు. వారి జీవనము, వారి శైలి, వారి మాటలు, భాషలు అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ లోకం అశాశ్వతమైనది, అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా నిమిత్త మాత్రమైనది. మనము ఉండబోయేది యుగయుగాలు జీవించబోయేది పరలోకంలో. ఇక్కడ కేవలం 60-70 మహా అయితే 40 అంతే. ఇట్స్ ఎ వెరీ షార్ట్ పీరియడ్. అసలైన జీవితం పరలోకములో ఉంది, అది యుగయుగాలు జీవించేది. అది ఇక్కడ కొద్ది దినములు అన్నట్టు చూడిస్తారా, స్త్రీలు కనిన నరులు కొద్ది దినముల వాళ్ళై వారు భూమి మీద గడుపుతారు. భూమి మీద కొద్ది దినములు, కానీ పరలోకములో యుగయుగాలు అని చెప్పబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం భూమి మీద కొరకు మనం జీవిద్దామా, పరలోకం కొరకు మనం సిద్ధపడదామా? దాని కొరకు మన ప్రయాణాన్ని సిద్ధపాటు చేసుకోవాలి. అది అసలైన భక్తి. అసలు భూమి మీద మనుషుని యొక్క కాలం దట్ ఈస్ అ వార్ అని చెప్పాడు ఈయనే. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం. సో మంచిది. ఇక్కడ యెషయా భక్తుడు ఏమన్నాడంటే, ఈయన ప్రవక్త, ఈయన ఏం చెప్తున్నాడంటే 19వ వచనం 26:19లో మృతులైన నీ వారు బ్రతుకుదురు, వారి శవములు సజీవములగుతాయి. అరే, ఇది చాలా కృతగా ఉంది కదా. శవములేంటి, సజీవంలో అవటం ఏంటి అని చెప్తున్నాడు. ఇంకా చూడండి, మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి, నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఆమేన్, హల్లెలూయా. శవం సజీవం అవుతుంది. ఎప్పుడన్నా చూసినారా? శవము సజీవంగా ఉండటం, లేవటం, అదే ఇక్కడ రాయబడింది. ఇకపోతే యేసు ప్రభువారు అనగా సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆధారభూతుడు, అల్ఫా ఒమేగా, మొదటివాడు, కడపటివాడు, రాబోచున్న రారాజు, ఆది అంతమునైన ఆ దేవుడు నరులను ఉద్దేశించి, అందుట్లోనూ మరణాన్ని ఉద్దేశించి ఆయన పలికిన ఒక మాటను మీ ముందుంచుతాను. అది చదవండి. అది జೊತೆಗೆ మీకు కొంత అవగాహన వస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం మరణము గురించి ప్రభువారు పలికిన ఒక గొప్ప స్టేట్మెంట్. అది 25వ వాక్యం చదువుతాం. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. చూసినారా? ఇప్పుడు మీకు అర్థమైందా? మీ కాన్సెప్ట్ అర్థం కావాలి. అసలు ఎందుకు చనిపోతున్నాడు? చనిపోయిన మనిషి. ఈ మరణం గురించి మరి 2 మాటలు చెప్తాను ఏనండి. మరణం అనేది 3 రకాల మరణాలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా. మొదటి మరణము ఎలా జరిగిందంటే ఆధ్యాత్మికమైన మరణం, అది జరిగింది ఫస్ట్. ఆ తర్వాత శారీరకమైన మరణం. ఆ తర్వాత ప్రభువుని నమ్మని వాళ్ళు, నమ్మి కూడా యాక్టింగ్ చేసేవాళ్ళు, వేషధారులుగా ఉన్న వాళ్ళకి వేరే ప్లేస్ ఉంది, అది 2వ మరణం. దానికి ముందు 2 మరణాలు ఉండే, ఒకటి భౌతికమైన మరణం, ఒకటి ఆధ్యాత్మికమైన మరణం. ఆధ్యాత్మికమైన మరణం అంటే మీకు ప్రారంభంలో ఒక మాట నేను చూపించి ముందుకు వెళ్తాను.
ఆదికాండం అక్కడ స్పష్టంగా వ్రాయబడిన మాట, దేవుడే చెప్పాడు ఈ మాట. చూడండి, రెండవ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. 15వ వచనం నుంచి నేను చదువుతున్నా, మీరంతా శ్రద్ధగా ఆలకించండి, టైం వేస్ట్ కాకుండా చెప్పేస్తాను. మరియు దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటి దినమున నిశ్చయముగా చచ్చదమని నరుంతో ఆజ్ఞాపించింది. నిశ్చయంగా ఏమైపోతాడంట? సచ్చదవు అన్నాడు. కానీ సచ్చాడండి అది మానవుడైన ఆదాము. దేవుడు ఏం రాస్తున్నాడు? దేవుడు మా డైరెక్ట్ వర్డ్స్, గాడ్స్ వర్డ్. దేవుడని యెహోవా మాట్లాడుతున్న మాట ఇది. నీవు ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలాలు కనుక నువ్వు తిన్నావో నువ్వేమవుతావు? చచ్చదవు అన్నాడు. చచ్చాడు. ఇది భౌతికమైన మరణం కాదు, ఇది ఆధ్యాత్మికమైన మరణం. ఇది ఏం మరణం అంటే ఆత్మ మరణం. ఆత్మ నశించిపోయింది, అందుకనే నశించిపోయే ఆత్మలను అన్నాడు. వెలికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. ఈ నశించిపోయిన మానవులను ఇక్కడ అదే చెప్పబడింది. ఇది మొదటి మరణం. రెండోది కయ్యూను హేబేలును డైరెక్ట్గా చంపుతాడు. మొదటి మర్డర్ అది చనిపోతాం, అది భౌతికంగా ఆయన చనిపోతాడు, అది రెండో మరణం. మూడోది ఏంటంటే రెండవ మరణం. కనుక మీరు ఈ విషయాలు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాను. మరలా యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం నుంచి మరలా మనం చూద్దాం. చూడండి, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుప్రభు అంటున్నాడు, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. పునరుత్థానం అంటే ఏంటి? యేసుప్రభు చెప్తున్నాడు, ఆయన ఇంకా చనిపోలేదు, పునరుత్థానుడు కాలేదు. దానికి ముందే చెప్తున్నాడు ఈయన, ఆయన చనిపోలేదు, పునరుత్థానుడు కూడా కాలే. ఇంకా దానికి ముందుగానే ప్రభువారు చెప్తున్నాడు, పునరుత్థానము నేనే, జీవమును నేనే, నా యందు విశ్వసించేవాడు చనిపోయినను బ్రతుకును అని ఎవరికి చెప్తున్నాడంటే మార్త అనే ఆమెకి చెప్తున్నాడు. ఒక స్త్రీ ఆమె. ఆ మార్తకు చెప్తున్నప్పుడు ఆమె స్పందిస్తుంది. ఏమని? అయ్యా, పునరుత్థానం ఉందని నాకు తెలుసు, నేను ఆ విషయాన్ని విన్నాను, అయితే ఈ అంత్యదినమున వాణిని లేపుతారని నేను ఎరుగుతును, కానీ మరి ఈయన చనిపోయాడు కదా నా తమ్ముడు, మరి ఎట్లా ఈయన పరిస్థితి అంటే అప్పుడు చెప్తున్నాడు యేసయ్య, అమ్మా చనిపోయిన బ్రతుకుతాడమ్మా, నువ్వు నమ్ముతావా అంటే ఆమె ఏమంటుందంటే అంత్యదినం లేస్తాడని నాకు తెలుసు. అంత్యదినం కాదు, ఇప్పుడు బ్రతుకుతాడు అని ఆయన మాట సెలవీయటం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే చనిపోయినా కూడా ఆయన అప్పటికే బ్రతికించి చచ్చిపోయిన వాళ్ళని లేపిన దేవుడిగా ఆయన ఉన్నాడు. కనుక అప్పుడు యేసుప్రభువు ఏమంటాడంటే చనిపోయినను మరలా బ్రతుకుతారు. యెషయా ప్రవచనం ఏదైతే చెప్పాడో నరులు చనిపోయి మరలా వారు బ్రతుకుతారన్నట్టుగా యేసుప్రభువు వారు కూడా చెప్పారు. అలాగా అపోస్తుడైన పౌలు భక్తుడు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఇవే సేమ్ మృతులు సజీవులగుతారు,
మనము ఏ విషయాల గురించి మనము బాధపడన అవసరం లేదు, చింతించిన అవసరం లేదు అని ఆయనే స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు అటు ఇటు కదలద్దు, ముందే చెప్పిన ఇట్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మెల్లగా అట్లా కూర్చోవాలి. ఎందుకంటే మనం వీ హ్యావ్ టు హానర్ అవర్ గాడ్, సుప్రీం పవర్ గాడ్. మనం ఏ పవర్ లేదు మనకి, కానీ సుప్రీం పవర్ గాడ్ని అనగా దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం గౌరవించే విధంగా లేట్గా వచ్చిన వాళ్ళు మెల్లగా అలాగే వచ్చి కూర్చోవాలి. ఎవరికి ఇవ్వబడిన ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే అది డిస్టర్బెన్స్గా ఉండదు. దాన్ని మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాను. చివరిగా ఇంకొక, ఇప్పుడు టైం ఎంత అని చెప్పండి, 1:10 అయింది. ఇక 10 minutes ఉంది. నేను ఇంకెక్కువ చెప్పను. ఇప్పటికే కొంత భరోసా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏదైనా భయం ఉంటే వాటన్నిటి నుంచి మీరు మేలుకొల్పబడాలని, ఆ భయం అంతా పోగొట్టుకుంటూ ప్రభు మీద విశ్వసించి ఆనుకొని జీవించాలని మాటలు చెప్తున్నాను. ఇక్కడ మనం చూస్తే బ్రతికి నా యందు విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. యేసుప్రభువు ఏమన్నాడంటే అక్కడికే చెప్తలేడు, మళ్ళా బ్రతికి నా యందు విశ్వసించువాడు ఎన్నటికీ చనిపోడు. అలాగే ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక చూడండి, యేసు ప్రభువు తన శిష్యులు తీసుకొని ఆ చనిపోయిన లాజర్, మార్తా మరియమ్మల వాళ్ళ యొక్క తమ్ముడు అయిన లాజరు మరి కాయల పడి అంటే రోగమును పడి, జబ్బుబడి ఆయన చనిపోతాడు. యేసు ప్రభువుకి జబ్బులో ఉన్నాడయ్యా లాజరు మా తమ్ముడు, నువ్వు వెంటనే రాయా అంటే ఆయన రాలే. ఆయనకు ఆల్రెడీ కబురు పోయిన తర్వాత కూడా, కబురు వెళ్ళిన తర్వాత కూడా ఆయన అలాగే ఇంక 2 రోజులు ఆడే ఉంటాడు. ఆ తర్వాత బయలుదేరి తన శిష్యులకి చెప్తాడు, మనము లాజరు మరి నిద్రిస్తున్నాడు, వెళ్ళి మేలుకొల్పుదాము అంటాడు ప్రభువారు. ఆయన నిద్రిస్తున్నాడు, వెళ్ళి మేలుకొల్దాడు. నిద్రపోతే ఆయన లెగుతాడు, కానీ చచ్చిపోతే ఎట్లా లెగుతాడయ్యా అని వాళ్ళు ప్రశ్న వేస్తారు. వింటున్నారా? మీ చెవులకి వెళ్తున్నాయా లేదా? మాటలు వెళ్తున్నాయా? మరి అటు చూడొద్దు, అవన్నీ అలాగే పనులు నడుస్తూ ఉంటాయి. నేను ముందే చెప్పినా మీకు, 3 గంటలకు లేచి నేను ఇప్పుడు వర్కింగ్లో ఉన్నా. ఈ సేమ్ ఈ కార్యక్రమం నిమిత్తమే. మీరు డిస్టర్బెన్స్ అటు ఇటు కలుతుంటే మీకు అర్థం కాదు, నేను చేసిన ప్రయాసంతా వ్యర్థమైపోతుంది. అది అలా కాకూడదని మీకు రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నాను. కనుక మనం గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే, మనము యేసు ప్రభువు ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాలలో, ఇంటర్నేషనల్ అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. కానీ చనిపోయిన వ్యక్తిని బ్రతికించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నన్ను బ్రతికించగలిగిన వాడు, చచ్చిపోయిన వ్యక్తిని బ్రతికించుతాడు, మరలా ఆయనను సజీవుడిగా లేపుతాడు. ఆయనతో పాటు యుగంలో ఉండటకు ఆయన తీసుకువెళ్ళటానికి సామర్థ్యం, శక్తిని కలిగిన ఏకైక దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. అది ఆ మాట, ఒక మాట మీకు చూపిస్తాను. నాకు తెలిసినంత ఈ మాట మీరు వినండవచ్చు. మీరు జాగ్రత్తగా చూద్దాం. చూడండి, 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. 5:21 యోహాను సువార్తలోనే 5:21 ఏమన్నది నేను చదువుతాను చూడండి. తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో. చూడండి, తండ్రి ఏం చేస్తాడంట? మృతులను ఎలాగు లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. చూసినారా? ఇప్పుడు దేవునికి, ఇప్పుడు కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదండి, ఆయన కుమారుడు మాత్రమేనండి, ఆయన ఏదో ప్రవక్తలు అంటాడండి అనే వాళ్ళకి ఇది మరి సరైన సమాధానం.
తండ్రి ఎలాగూ శక్తివంతుడో, తండ్రి ఎలాగూ జీవం కలిగిన వాడు, తండ్రి ఎలాగూ ఆది నుంచి ఉన్నవాడు, కుమారుడు కూడా అలాగే ఉన్నవాడు. దేవుడు ఎలాగైతే, తండ్రి అనే దేవుడు ఎలాగైతే చనిపోయిన వాడిని లేపుతాడో అలాగే కుమారుడైన ప్రభువారు కూడా అలాగే బ్రతికించగలటానికి సామర్థ్యం కలిగిన వ్యక్తి అని ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇక్కడ స్పష్టంగా యోహాను భక్తుడు చెప్తున్నాడు. అలాగే మనము చూస్తే 26వ వచనం కూడా నేను చదువుతున్నాను చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగుననే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడేను. అర్థమవుతుంది కదండి మీకు. అలాగే 29వ వాక్యం, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానముకు బయటికి వచ్చేదరు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాను, అంటే ముగింపులోకి వచ్చినాను. ఇప్పుడు మనం గ్రహించుకోవాల్సిన మాట ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఏటుపోతారంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి వాళ్ళకి తీర్పు వస్తుంది. ఆ తీర్పు ప్రకారం ఎవడు, ఇక్కడ అదే చెప్పబడింది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. అది విషయం. చివరిగా నేను ముగించి వేస్తున్నాను. రోమీలో రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆ మాటలు కొన్ని చదివించి నేను ముగించి వేస్తాను. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము. ఇది నేనే చదువుతాను, మీరు చదివితే మళ్ళీ లేట్ అవుతుంది. మీరు జస్ట్ వింటే సరిపోతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణిస్తాడు తప్పక. మరణించిన ఆ వ్యక్తి తిరిగి లేవాలి. లేచి జీవ పునరుత్థానములకు వెళ్ళాలి అంటే, అనగా పరలోకమును చేరుకోవాలి అంటే ఆ వ్యక్తి కొన్ని నియమాలు నేను మీకు చదువుతాను. ఆ ప్రకారంగా మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. సహోదర ప్రేమ విషయంలో దానిపైన కూడా చదువుతున్నాను చూడండి. 9వ వచనం కూడా, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. చూసినారా, మన పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు హల్లెలూయా, స్తోత్రం, పాటలు, ప్రార్థన, ధ్యానం, ఆరాధన, అది ఉపవాసాలు, 40 రోజులు లెంటులు, అది ఇది మీరు ఎన్నైనా చేయండి. అర్థమవుతుందా? ఇగో ఈ వాక్యం నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలి? మంచి దానిని హత్తుకొని ఉండాలి, చెడ్డ దానిని అసహించుకోవాలి. అది చేస్తే యు ఆర్ బిలాంగ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవడో నీకు వచ్చి చెప్పరు మీరు క్రైస్తవులని, నీ అంతటా నువ్వు రుజువు చేసుకున్నట్టే. మనము చెడ్డదానిని అసహించుకునే తత్వాన్ని మనం కలిగి లేకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, ఎన్నిసార్లు వెళ్ళినా చర్చికి, పెద్ద చర్చికి వెళ్ళినా, చిన్న చర్చికి వెళ్ళినా, మధ్యలో ఉన్న మిడిల్ చర్చికి వెళ్ళినా అదంతా సున్నా. మీరు ఏ భావాన్ని కలిగి ఉండాలంటే మంచి దానిని హత్తుకోవాలి, చెడ్డ వాటిని అసహించుకోవాలి. లేఖనం మీ అందరికీ తెలుసు, మంచి చెడ్డ ఫలము చెట్టు అని చెప్పాడు కదా ప్రభువారు, దేవుడు చెప్పాడు కదా. మంచేదో చెడ్డదేదో మీకు వివేచన దేవుడు అనుగ్రహించాడు. మీ మనస్సాక్షి మీకు చెప్తుంది. దాని ప్రకారంగా మంచి దానిని మీరు హత్తుకొని ఉండాలని ఇందు మూలంగా తెలియపరచబడుతుంది. రెండోదిగా నేను చెప్తున్నాడు 10వ వాక్యం, సోదరుల ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఒకరికొకరు అనురాగం, ప్రేమానురాగాలు. భార్యాభర్తల మధ్యలో ప్రేమానురాగం కాదు ఇది. ఇది సహోదరుడు మధ్యలో కలిగి ఉండవలసిన ప్రేమానురాగం. ఈ ప్రేమ ఎలాగా ఇది పుడుతుందంటే ఇది మనుషుల్లో శరీరంలోంచి వచ్చే ప్రేమ కాదు. ఇది పైనుండి వచ్చే ప్రేమ, పైనుండి వచ్చిన ప్రేమ. ఇది అగాపే ప్రేమ. ఈ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన హృదయంలో కుమ్మరించబడుతుంది. అట్టి ప్రేమను కలిగి ఉండి ఘనత విషయంలో ఒక్కరికొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎవరికైనా సేమ్ ఇప్పుడు ఇద్దరు పాస్టర్లు ఉన్నారనుకోండి, మన మనుషులు మాట్లాడుకుందాం, ఇద్దరు పాస్టర్లు ఉన్నారనుకో, ఇద్దరు వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎవరు బాగా చెప్పారు కాదు ఇక్కడ.
అర్థమవుతుందా? ఒకవేళ చెప్పిన ఆయన బాగా తలాతులుంటే బాగా చెప్పిన బ్రదర్ దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకున్నాడని ఒక మాట చెప్తారా, బాగా మీరు మాట్లాడారని అని చెప్పే మనసుతో చూసారా? అదే ఈ వాక్యం. ఒకరినొకడు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకోవాలి. అది రెండోది. మూడోది చదువుతున్నాను. ఆ శక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఏ విధంగా సేవించాలంటే ఆత్మయందు తీవ్రత కలిగి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాదు. అర్థమవుతుందా? ఈరోజు ఆదివారం ప్రార్థన, అందుకే ఏముంది? ప్రభువుని వెంబడించాలి, ప్రార్థన ఉంది. కానీ అదే రోజు చేపలాట వచ్చాడు. ఇప్పుడు చేపలు తీసుకొని ఏం చేయాలి? వాటిని తీసుకోవటం వృద్ధి చేసేసరికి ఆరాధన టైం అయిపోతుంది. ఇప్పుడు చేపల కోసం చూద్దామా, ఏసఐ కోసం చూద్దామా? అరే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈరోజు అయ్యగారికి చెప్తాను, నేను ఊరు వెళ్ళొచ్చినాను అతన్ని ఇదే ఏదో చెప్పేసి కాలక్షేపం చేస్తారు. అలా కాదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే 12వ వాక్యం, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రభువారు నమ్ముకున్న వ్యక్తులు ఉండే జీవన శైలి ఇదంతా. అపోస్తులైన పౌలు భక్తుడు మనకు ఇటలీ దేశంలో ఉన్న ఆ రోమ్ అనే పట్టణంలో, ఆ ఇటలీ పట్టణంలో ఉన్న వారందరికీ ఉద్దేశించి ఒక పత్రిక రాసే వాటిలో స్పష్టంగా చెప్తున్నాడు, ప్రభు నమ్మిన వెంబడించే వ్యక్తులు వారు చనిపోయినట్టు బ్రతుకుతారు, బ్రతికి ఆయన ఎందుకు విశ్వసించేవారు మరి ఎన్నటికి చనిపోరైన వారి గురించి నేను చెప్తున్న విషయాలు అనగా మనందరి గురించి అని అర్థం. ఈ మధ్యాహ్నకాలం ఇంకా 2 నిమిషాలు 4-5 నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తాను. ఇక చూడండి, ప్రార్థన ఎందుకు పట్టుదల ఉండాలి. ఆయమ్మ వస్తేనే వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, ప్రార్థన స్టార్ట్ అయిందా, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారు కాదు, నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మా గురించి ప్రార్థన చేయమ్మా, నీ బాధలు ఉన్నాయి, నీ ఇంటి గురించి, పిల్లల గురించి, మీ ఆయన గురించి, నీకున్న అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, అనారోగ్యం పరిస్థితుల గురించి ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళతో నీకేం పనమ్మా? పట్టుదల, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని ప్రభువారు పౌలు భక్తుడు చెప్తున్నాడు. అలాగే 13వ వాక్యం, పరిశుద్ధుల అవసరంలో పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమీయుడి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధుల అవసరాలు అంటే, పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు అంటే సైన్స్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దేవుని వెంబడించేవారు. వారికి అవసరతలో మనం పాలు పంపులు పొందాలి. అంత మాత్రమే కాదు, ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం అంటే ఎండలో పడి వచ్చిన గిన్నె నీళ్ళు ఇస్తే చాలండి. చల్లితే అయ్యా దేవుడిని దీవించిన చల్లకి నా కడుపు మొత్తం ఎండికిపోయింది, నోరంతా ఎండికిపోయింది. ఈ కాసేపు నేను పైకి టబా కట్టి నువ్వు నీళ్ళు ఇచ్చి బతికిచ్చినావు, నీ నీళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, నేను దేవుడు దీవించడు కాక అదేనమాట ఆతిథ్యం. ఇక ఆ తర్వాత నువ్వు చికెన్ పెడతావో, మటన్ పెడతావో, లేకపోతే ఇంకేదైనా పెడతావో, చేపలు తీసుకొస్తావో, రొయ్యలు తీసుకొస్తావో, ఆతిథ్యంలో ఇయే కదా ఉండేది. పండ్లు, కూరగాయలు, మరి ఏమంటే అవి అది మనము ఆతిథ్యం ఇచ్చేవారికి ఉండాలి. యువర్ బెస్ట్ ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో. సో ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చేవారిగా దేవుడు మనం నిలబెట్టునుగాక. 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించుడి కానీ శపించవద్దు. చూడండి ఎట్లా ఉందో. ఇంకో 2 మాటలు ఉన్నాయి, చెప్పి ముగిచ్చేస్తారు. మిమ్మల్ని ఎవరైనా హింసించే వాళ్ళు ఉన్నారా అంటే, మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? శత్రువులే కదా హింసిస్తారు మనల్ని. ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో దేవుడు చెప్పిన మాట ఏంటంటే వారిని శపించొద్దు. హింసిస్తున్నారా? ఇప్పుడు దేవుని నమ్మిన వాళ్ళకును నమ్మని వాళ్ళకి ఎప్పుడు పోరాటం ఉంటుంది, అదే యుద్ధం. భూమి మీద నరుల కాలం యుద్ధం అంటే ఇదే. దేవుడు నమ్ముకున్న వ్యక్తికి, దేవుడు నమ్ముకోని వ్యక్తులకి మధ్యలో పోరాటం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ బడి వాళ్ళ బడి వేరు, వీళ్ళకి వాళ్ళకి పొసగదు. కనుక ఎవరైనా మనల్ని సద్భక్తితో బతుకుని ఉద్దేశించే వారికి హింస కలుగుతుంది అన్నాడు కదా. ఆ హింస వేరే వారి నుంచి వస్తుంది. ఆ వచ్చిన వారు ఎవరైతే మనల్ని హింసిస్తారో, అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఏం చేయాలని లేఖనం చెప్తుందంటే, వారిని దీవించండి కానీ శపించొద్దు. ఆమేన్. చేస్తారు అట్లా. అరే అలాంటి చేత అలసకి తెస్తాను నేను, నాకు ఆయన తెలుసు, నాకు ఈయన తెలుసు, పోలీస్ డిఎస్పీ తెలుసు, నాకు ఎస్పీ తెలుసు, కలెక్టర్కి ఇప్పుడే ఫోన్ చేస్తే వీలైతే సీతమ్మ గారికి ఫోన్ చేసి వీళ్ళ సంగతి నేను ఇప్పుడే తెలుసుకుంటా. అలాంటి పాట మంది కాదు. ఆమేన్, హల్లెలూయా. మనం శపించవద్దు, మనం దీవించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వారితో మాట్లాడతాడు. ఆమేన్. పౌలు గారు మామూలుడు కాదు, ఆయన సన్నిహితుల సభలో పరిచయుడు. ఆయన ఈజ్ ఎ వెరీ హైయెస్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇజ్రాయెల్ కంట్రీ. అలాంటి వ్యక్తి నోరు మూసుకొని తలకు ఇసుకొని
ఓర్చుకున్నాడు, సహించాడు. ఇక చాలులే, ఇది ఇంతవరకు చేస్తే ఇంక చాలా ఉన్నాయి, కానీ ఎప్పుడుతో నేను ముగించేసి నాకు ఇచ్చిన టైం కూడా అయిపోయింది అనుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.